ఏం పేరు అన్న పేరు? నా పేరు తడకమల రవికుమార్ అన్న. ఇది తుంగతుర్తి లోకల్ అంటే భువనగిరికి వస్తాయి కదా. భువనగిరి పార్లమెంట్. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి, ఎంపీ ఎలక్షన్స్. ఇక్కడ ఎవరు గెలిచేటట్టున్నారే? బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్? 3 పార్టీలు ప్రధానంగా ఉన్నాయి. టీఆర్ఎస్ నుంచి పోయి బోర్ నర్సయ్య గౌడ్ అని బీజేపీ నుంచి పోటీ చేస్తుండ్రు. అయినా కూడా లాస్ట్ టైం శ్యామ్ సుందర్ ఆయన ఫోన్ చేస్తే 76,000 ఓట్లు వచ్చినాయి. కాబట్టి బీజేపీ అనేది పెద్ద ప్రభావం చూపలేదు. క్యామ మల్లేష్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తుండే, యాదవ్ సామాజిక వర్గం. అదేవిధంగా అధికార పార్టీ నుంచి కిరణ్ రెడ్డి పోటీ చేస్తుండే. వాళ్ళిద్దరి మధ్యలో పోటీ ఉంటుందని మేము ఉన్నదన్న. బీఆర్ఎస్ ఇంకా ఉన్నదా అంటే మీరు చూస్తారు కదా రేపు ఎలక్షన్లు అప్పుడు ఓటింగ్ అయినాక అడిగినా బీఆర్ఎస్ పత్తనే లేదు. ఎందుకంటే 50,000 మెజార్టీతో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. నగరికల్లా 70,000 మెజార్టీ. ఎక్కడ నల్గొండ జిల్లాలో ఏడ చూసినా 50,000 దాటింది. ఎందుకు దాటిందంటావు? ఎందుకు దాటిందంటే అది వ్యతిరేకత కదా. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు 6 గ్యారంటీలకు ఇప్పుడు రైతు బంధు ఉంది. 10,000 నుంచి 15,000 చేస్తానికి ఆశ వచ్చింది. 4,000 2,000 పెంచి 4,000 చేస్తానికి ఆశ, జనానికి ఆశపడ్డదు. దాన్ని నిండా 4 నెలలు కాకముందుకే మళ్ళీ కాంగ్రెస్ ఉంది అదే వ్యతిరేకత. 4 రోజులలో ఇంత వ్యతిరేక, 4 నెలల ఇంత వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో ఇంతవరకు అంత తిరిగి వచ్చింది. 17 ఎంపీలలో 14-15 గెలుస్తారట కాంగ్రెస్. కాంగ్రెస్ కాదు లేదులే, ఇంకా రాష్ట్ర వైజ్గా లేదు, అంత లేదు. మీరే చూస్తారు కదా రేపు ఓటింగ్ అయిపోయినాక. మాట్లాడితే సెకండ్ ప్లేస్ లో బీజేపీ ఉంటది, ఫస్ట్ ప్లేస్ లో బీఆర్ఎస్ ఉంటది, కాంగ్రెస్ ఖచ్చితంగా ఉంటది. మీరు చూడ్రి, ఇది మరి ప్లే చేసుకుంటాం, ప్లే చేసుకోరి చేయరి. ఇంకోటి మీరు ఏడ లేదన్నారుగా 80,000 50,000 ఓడిపోయినా లాస్ట్ టైం 80,000 ఓట్లు పడ్డాయి. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తారు కదా. ఓకే, బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి కదా. అవును, భారత రాష్ట్ర సమితి మరి దేశంలో ఎక్కడ పోటీ ఎందుకు చేయలేదు? మీ నేషనల్ పార్టీ చెప్పింది కదా కేసీఆర్. అంటే పార్టీ భారత రాష్ట్ర సమితిగా మార్చి 2.5 ఏళ్ళు అదే టైంలో అయింది. ఇంతలో గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో కూలిపోవడం జరిగింది. ఈ పరిస్థితులలో వేరే రాష్ట్రాలు బీఆర్ఎస్ ఇక్కడ తెలంగాణలో 7 నుంచి 8 సీట్లు గెలిచాయి. గెలుస్తుంది బీజేపీ 4-5 గెలుస్తారు. భువనగిరిలో ఈ క్యామ మల్లేష గెలిచే అవకాశాలు ఉన్నాయి మాకు మెరుగ్గా. కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలోనే ఉంటుంది పోటీ. 100% కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలోనే ఉంటుంది. ఇప్పుడు మనకాడ గౌడ్కి ఇచ్చారు, గౌడ్లు అందరూ ఏకం కావాలని గౌడ్స్ అనుకుంటారు. యాదవ్ సామాజిక వర్గం నుంచి క్యామ మల్లేష్ యాదవ్, ఆయనది ఇబ్రహీంపట్నం, కుర్మ యాదవ్ ఇబ్రహీంపట్నం ఓన్ కాన్స్టిట్యున్సీ. కాబట్టి యాదవులు గిట ఒక మీటింగ్లు పెట్టుకుని ఇంటర్నల్గా పార్టీ ప్రధానమంత్రి కాదులే, ఎట్లయితాడు? ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు లేవు. సంకీర్ణ ప్రభుత్వం లేదు, అది కాదులే. సంకీర్ణ ప్రభుత్వం వస్తే కీలక బీఆర్ఎస్ కీలకం శక్తిని తిప్పగలిగే సత్తా ఉంటుంది. నాగమల్లు. సో ఎంపీ ఎలక్షన్లో